దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని యొక్క మాటలు వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఈరోజు మనము వాక్య భాగంలోనికి వెళ్తాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందర చిన్న మాట చెప్పి నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. ప్రియులరా, దేవుని యొక్క మాటలు ప్రకటించబడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించకూడదు. ఎందుకు అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒకరోజు ఒక పెళ్ళి జరుగుతుందండి ఒక స్థలములో. పెళ్ళి కొడుకు ఆ పెళ్ళి దినాన చాలా కంగారులో ఉన్నాడు. పాస్టర్ గారు పెళ్ళి కొడుకుతో చెవిలో మెల్లగా చెప్పాడు, బాబు, నేను చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా విని నేను ఎలాగైతే చెప్పానో అలాగే నువ్వు చెప్పు అన్నాడు. పాస్టర్ గారు వాక్యం చదువుతూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు. కానీ ఆ పెళ్ళి కొడుకు టెన్షన్లో సగం మాటలే విని పాస్టర్ గారి వైపు చూసి, పాస్టర్ గారు, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పారు. అది విన్నటువంటి పెళ్ళి వారందరూ, పెళ్ళికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా నవ్వడం మొదలయ్యింది. ప్రియులరా, ఎందుకు ఆ అబ్బాయి అలా చెప్పాడు అంటే సగం సగం వినడం వలన. పాస్టర్ గారు ఆ మాటను పెళ్ళి కూతురికి చెప్పమని చెప్పాడు. కానీ ఈ వ్యక్తి ఎవరికి చెప్పాడు? పాస్టర్ గారికి చెప్పాడు. అంటే సగం సగం విన్నప్పుడు ఇలాంటి అనర్థాలు ఎదురవుతాయి. ప్రియులరు గమనించాలి, ఎప్పుడు కూడా సగం సగం వినకూడదు. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం విషయంలో అస్సలే అలా చేయకూడదు. కాబట్టి దేవుని యొక్క మాటల విషయంలో శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలి అని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల వేళలో మనమందరం కూడా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందర చిన్న ప్రార్థనతోటి మనం ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. కృపగల తండ్రి, దయగల మా రక్షక, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ యొక్క దినాన మేమందరము కూడా తండ్రి నీ యొక్క శక్తి కలిగిన వాక్యము ధ్యానించుకొనుటకు మీరు చూపించినటువంటి కృపకై నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము కూడా తండ్రి ఈ యొక్క మే నెలలో ప్రవేశించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు. గడిచిన నెలల్లో ప్రభువా, నాలో మాలో ఏవైనా బలహీనతలు ఉన్నట్లయితే ఆ బలహీనతల విషయంలో ఈ దినాన మమ్మల్ని సరిచేసి ఈ నెలలో మేమందరము కూడా తండ్రి అయ్యా, మీరు మెచ్చేటువంటి జీవితం జీవించినట్లు సహాయం కలుగచేయండి. ఆ విధంగా మీరే ప్రతి ఒక్కరితో సూటిగాను స్పష్టముగాను మాట్లాడండి. వాక్యము ప్రకటించబడుతుండగా అయా సిగ్నల్ను సమస్తమును నీ యొక్క స్వాధీనములో ఉంచుకొనమని, వాక్యమంతటిలో తోడుగా ఉండి ముందుకు నడిపించమని క్రీస్తు యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. గమనించాలి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మినప్పుడు అబ్రహాముకు అది నీతిగా ఎంచబడెను అని రాయబడింది. అబ్రహాముకు అప్పటి వరకు సంతానము లేదండి. తను వృద్ధుడైపోతున్నాడు. అప్పటికి పిల్లలు లేరు. దేవుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహామును పిలిచి, అబ్రహామా, నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళబో. నీవు గనక ఆ దేశానికి వెళ్తే నేను నిన్ను ఈ విధంగా దీవిస్తానని దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో మాట్లాడాడు.
దేవుడు ఒకానొక దినాన అబ్రహామును వెలుపలికి తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూపించి, ఈ ఆకాశ నక్షత్రాలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా నీ సంతానము దీవించబడుతుంది అని దేవుడు మాట్లాడాడు. అంటే ఆకాశపు నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. ఇది దేవుడు అబ్రహాముకు చేస్తున్నటువంటి వాగ్దానము. అబ్రహాముకు అప్పటికి వయస్సు పైబడింది. ఆయన భార్య అయినటువంటి శారాయి కూడా వయస్సు పైబడింది. అయితే ఆ సందర్భంలో వారిద్దరికి పిల్లలు కలిగేటువంటి అవకాశం లేవండి. వారి శరీరాలు ఎంత మాత్రము కూడా పిల్లలు కనడానికి సహకరించేటువంటి శరీరాలు కాదు. అయినప్పటికీ దేవుడు చెప్పినటువంటి మాట అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడంటే, దేవుని యొక్క మాటల యందు నమ్మిక ఉంచి దేవుడు చెప్పినట్టు ఆయన చెయ్యడం జరిగింది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత అబ్రహాము జీవితంలో ఒక బలహీనమైనటువంటి క్షణం వచ్చిందండి. దేవుని వాగ్దానము నెరవేరడానికి సమయం పడుతున్న కొలది ఆయనలో ఆతృత పెరిగింది. దేవుడు ఇస్తానన్నాడు కదా, మరి ఇంకా జరగలేదేంటి అని ఆలోచించడం మొదలుపెట్టాడంటే, అదే సందర్భంలో అబ్రహాము యొక్క భార్య శారాయి ఒక సలహా ఇచ్చిందంటే, దేవుని వాగ్దానము కంటే ముందే వీళ్ళు ఆ మాట నెరవేరాలి అని సొంత ప్రయత్నాలు చేశారు. దేవుని సమయం కంటే ముందుగా వీళ్ళు వెళ్ళాలి అని చూశారు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. చాలాసార్లు దేవుడు మనకు వాగ్దానము చేస్తాడు. వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానము నెరవేరకపోయేసరికి సొంత ప్రయత్నాలు చేస్తాం. అబ్రహాము కూడా చేశాడండి సొంత ప్రయత్నాలు. ఇంకా దేవుని వాగ్దానం నెరవేరట్లేదు కదా, ఇంకా దేవుని యొక్క వాగ్దానం నెరవేరట్లేదని సొంత ప్రయత్నాలు చేశాడు. అబ్రహాము యొక్క భార్య శారాయి ఒక మాట చెప్పింది, నా యొక్క దాసి అయినటువంటి ఆగరు ఉంది కదా, ఆ ఆగరుతో నువ్వు పో, ఆగరుతో నువ్వు పిల్లలుగాను అని అబ్రహాముకు సలహా ఇచ్చిందండి. అబ్రహాము ఆ రోజు ఆగరుతో పోయాడు. అబ్రహాము చేసినటువంటి ఆ చిన్న తప్పేదైతే ఉందో అబ్రహాము జీవితంలో చాలా పెద్ద నష్టాలను తీసుకొని వచ్చింది. అబ్రహాము చేసినటువంటి ఆ సొంత ప్రయత్నం ఏదైతే ఉందో అండి, తర్వాతి కాలాలలో ఆ యొక్క ఆగరుకు పిల్లలు పుట్టారు. కానీ ఆగరుకు పిల్లలు పుట్టిన తర్వాత గొడవలు మొదలయ్యాయండి. ఎందుకు శారాయికి ఆ యొక్క ఆగరుకు గొడవలు మొదలయ్యాయి? కారణం ఏంటి అని అంటే, అక్కడ ఆ యొక్క శారాయి విషయంలో ఆగరు చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగరుకు పిల్లలు ఉన్నారు, శారాయికి పిల్లలు లేరు. తర్వాత చిన్న చూపు చూసేసరికి ఈ యొక్క ఆగరు విషయంలో శారాయి చాలా బాధపడిందండి. ప్రతిరోజు కూడా గొడవలు, అంటే చిన్నగా గొడవలు ప్రారంభమైపోయి తర్వాతి కాలంలో అది పెద్ద గొడవగా మారి అబ్రహామును చుట్టేసిందండి. అబ్రహాము జీవితంలో సమాధానము లేకుండా చేసింది. ఇద్దరి భార్యల మధ్యలో గొడవ అబ్రహాము జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. అబ్రహాము తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయం ఏదైతే ఉందో అబ్రహాము జీవితంలో సమాధానాన్ని దూరం చేసింది. గమనించాలి ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటాం. తొందరపాటు నిర్ణయాలు ఏం చేస్తుంది అనంటే మన జీవితంలో సమాధానాన్ని దూరం చేస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తికి బాగా ఆకలి వేసింది. అతని ముందు ఒక మామిడి చెట్టు ఉంది, దానికి నిండుగా కాయలు ఉన్నాయి. ఆ చెట్టు యజమాని చెప్పాడు, కాస్త ఓపిక పట్టు, ఈ కాయలు పండి మధురమైనటువంటి ఒక పండ్లు అవుతాయి. అప్పుడు ఆ మధురమైనటువంటి పండ్లైన తర్వాత అప్పుడు నీవు వాటిని తినవచ్చు, ఈ యొక్క కాయలు ఇప్పుడు తినకూడదు అని యజమాని చెప్పాడండి. ఆ వ్యక్తికి ఆకలి ఎక్కువైతుంది, పండే వరకు ఆగట్లేదండి. ఏదో ఒకటి తినాలి అనే ఆతృతతో ఒక పచ్చి కాయను తెంపి కొరికాడు. అది చాలా పుల్లగా వగరుగా ఉంది. అది తిన్న తర్వాత
అతని పండ్లు పులిసిపోయాయండి. ఆ యొక్క పచ్చి కాయ ఎప్పుడైతే తిన్నాడో అన్నం కూడా తినలేకపోయాడు, ఎందుకంటే పండ్లన్నీ పాడైపోయాయి. అంటే గమనించాలి, ఆ సందర్భంలో ఒకవేళ నిజంగా మంచి ఫలాన్ని ఇచ్చినా కూడా, ఆ ఫలాల యొక్క పండినటువంటి ఫలాలను ఇచ్చినా కూడా ఆ ఫలాల ద్వారా పొందే మధురాతి అనుభవాన్ని ఆ వ్యక్తి అనుభవించలేడు, ఎందుకంటే పండ్లు పాడైపోయాయి. గమనించాలి, పండ్లు అయ్యేంత వరకు ఆగకుండా అతను తొందరపడ్డాడు. అదే పండ్లు అయ్యేంత వరకు ఆగితే అతను మధురాతి అనుభవాన్ని పొందుకునేవాడు. గమనించాలి, ఈ రోజుల్లో చాలామంది కూడా ఇలాగే తొందరపడుతున్నారండి. అబ్రహాము కూడా తొందరపడ్డాడు, పచ్చి కాయ లాంటి ఇస్మాయిల్ను అతని జీవితంలో పొందుకున్నాడు. అతను జీవితంలో నెమ్మది లేనటువంటి వ్యక్తిగా మిగిలాడండి. కాబట్టి దయచేసి ఏ విషయాలలో కూడా పిల్లలు పుట్టట్లేదు కదా అని సొంత ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చేయకూడదు. బైబిల్ చెబుతుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, అది దేవుడు అనుగ్రహించే బహుమానము. మానవ సొంత ప్రయత్నాల వల్ల గర్భఫలము పొందుకోలేడు. ఒకవేళ పొందుకోవాలి అని ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా నష్టాన్ని కలగజేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మేలును కలగచేయదు. కాబట్టి దేవుని సమయం కొరకు వేచి ఉండాలి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవుడే తప్పకుండా గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియులరా, ఈ యొక్క అబ్రహాము మాత్రమే కాదండి, బైబిల్ గ్రంథంలో సౌలు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు కూడా తన సొంత ప్రయత్నం వలన దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఒకసారి ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో దేవుని ఆజ్ఞ ప్రకారంగా బలి అర్పించడానికి సమూయేలు ప్రవక్త వచ్చేటువంటి సమయం వరకు సౌలు గారు వేచి ఉండాలి. సమూయేలు ప్రవక్త చెప్పాడు, నేను ఖచ్చితంగా యుద్ధ సమయానికి వస్తాను, నేను వచ్చినాక బలి అర్పిస్తాను. సమూయేలు గారు చెప్పారండి. సౌలు గారు కూడా ఈ విషయంలో తొందరపడ్డారు. సమూయేలు వచ్చేంత వరకు ఆగలా. సమూయేలు వచ్చేంత వరకు ఆగకుండా తానే సమూయేలు అర్పించాల్సినటువంటి బలిని అర్పించాడు. ఫలితం ఏమైంది అనంటే, ఆ తర్వాతి కాలాలలో ఆయన చాలా నష్టపోయాడండి. ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడండి, దేవుని సహాయాన్ని పోగొట్టుకున్నాడు. సొంత ప్రయత్నము సౌలు రాజు యొక్క జీవితాన్ని మార్చేసిందండి. దయచేసి ఏ విషయాలలో కూడా ప్రజలను పరిపాలించే విషయంలో సౌలు గారు సొంత ప్రయత్నం చేశాడు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు రాజు స్థానంలో ఉన్నారండి. చాలామంది సంఘాలను నడిపించేటువంటి క్రమంలో, సేవను నడిపించేటువంటి క్రమంలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద ఆధారపడకుండా ఇష్టం వచ్చినట్టుగా సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళేవారు ఉన్నారండి. పరిచర్య అంటే ఆషామాషి కాదు. సొంత నిర్ణయాల ప్రకారంగా పరిచర్యలో ఎప్పుడు కూడా కొనసాగొద్దండి. హడ్సన్ టేలర్ అనేటువంటి దైవజనుడు చైనాకు వెళ్ళాలి అని అతడు దేవుని యొక్క వాగ్దానం పొందుకున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు చైనాకు వెళ్ళు, చైనాలో సేవ చేయాలి అని దేవుడే అతనికి చెప్పాడండి. అయితే ఈ హడ్సన్ టేలర్ గారు ఆ యొక్క చైనాకు వెళ్ళడానికి ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి సహాయం లేదండి. అప్పట్లో ఒక సొసైటీ ఆయనను పంపడానికి ముందుకు వచ్చింది, కానీ ఆ సొసైటీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ యొక్క సొసైటీ యొక్క నిబంధనలు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉన్నట్లుగా ఆయన కనిపించినటువంటి సందర్భంలో, నేను దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఏ పని కూడా చేయను అని ఆ సందర్భంలో చైనాకు వెళ్ళడానికి ఆ యొక్క మినిస్ట్రీ సహాయం చేస్తానని చెప్పినా కూడా వారి యొక్క సహాయాన్ని తృణీకరించాడండి. తృణీకరించి అతను చైనాకు వారి సహాయం ద్వారా వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలా. ఆ సందర్భంలో అనేక మంది మిషనరీలు చైనాకు వెళ్ళారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చైనాలో ఉన్నటువంటి చలి, చైనాలో ఉన్నటువంటి ఆహార కొరతను తట్టుకోలేక వారు తిరిగి మరలా ఇంటికి వచ్చేసారు.
చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. దేవుని యొక్క వాక్యానికి విరోధమైనటువంటి పని అని తెలిసినా కూడా చాలామంది ఏం చేయాలి, ఏదో ఒక రకంగా సువార్త చేయాలి, ఏదో ఒక రకంగా దేవుని పని చేయాలి అని దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉన్న సొసైటీతో వాళ్ళు వెళ్ళారు. కానీ దైవజనుడైనటువంటి హడ్సన్ టేలర్ గారు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నేను ఏ పని చేయనో, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఏ ఆలోచన ఉన్నా కూడా ఆ ఆలోచన ప్రకారంగా నేను నడవను అని ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క సందర్భంలో వెళ్ళలేదు. కానీ దేవుడు తగిన సమయము ఆ యొక్క వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు నిర్ణయించాడండి. తగిన సమయం వచ్చింది. ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఆయన చైనాకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైనటువంటి మిషన్ స్థాపించాడండి. ఆ మిషన్ ద్వారా అనేక లక్షల మంది ఆ యొక్క మిషన్ ద్వారా రక్షించబడ్డారు. దేవుని సేవ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. దయచేసి చాలామంది దైవ సేవకు సిద్ధపడుతున్నటువంటి వారికి చెబుతున్నారు, ప్రియులరా, ఏ విషయంలో కూడా తొందరపడద్దు. ముఖ్యంగా సేవ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండండి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి, ప్రభువా నీ చిత్తానుసారంగా నన్ను సేవలో నడిపించు, నీ చిత్తానుసారంగా నన్ను సేవలో వాడుకో అని దేవుని సమయం కొరకు ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు తన చిత్త ప్రకారంగా తన సేవలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. గమనించాలి, ఈ విధంగా హడ్సన్ టేలర్ గారు తీసుకున్న నిర్ణయము అతని జీవితంలో మేలును కలగజేసింది. అతన్ని అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చింది. అబ్రహాము గారు తీసుకున్న నిర్ణయము తన జీవితంలో నష్టాన్ని కలగజేసిందండి. అబ్రహాము గారు కాదు, అబ్రహాము గారి మనవడైన యాకోబు కూడా ఒకరోజు తను తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడండి. ఏంటి ఆ తొందరపాటు నిర్ణయము అనంటే, యాకోబు ఏశావు ఇద్దరు కూడా అన్నదమ్ములు. యాకోబు ఏశావు పుట్టకముందే దేవుడు వారి తల్లి అయినటువంటి రిబ్కాకు ఒక వాగ్దానం చేశాడు. పెద్దవాడైనటువంటి ఏశావు చిన్నవాడైనటువంటి యాకోబుకు దాసుడుగా ఉంటాడు. చిన్నవాడైన యాకోబుది పై చేయి ఉంటుంది. ఏశావు ఇతనికి బానిసగా ఉంటాడు, ఇతనికి దాసుడిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని అక్కడ దేవుడు రిబ్కాతో తెలియజేశాడండి. అయితే దేవుని యొక్క వాగ్దానము యాకోబు విషయంలో ఉంది. కానీ యాకోబు విషయంలో వాగ్దానం ఉన్నప్పటికీ ఆ వాగ్దానము నెరవేరాలి అని రిబ్కా సొంత ప్రయత్నము చేసింది. అంతేకాకుండా యాకోబును కూడా సొంత ప్రయత్నాలు చేసే విధంగా ఆ తల్లి మార్చిందండి. రిబ్కా దేవుని సమయం కొరకు కనిపెట్టలే. దేవుడు ఎలాగో వాగ్దానం ఇచ్చాడు కదా, ఈ చిన్న కుమారుని దేవుడు దీవిస్తాడు కదా, ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఎప్పుడు కూడా ఆయన మాట తప్పేవాడు కాదు అని ఆమె ఎంత మాత్రము కూడా దేవుని మాట మీద నమ్మకం ఉంచకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలయ్యింది. ఏం చేసింది ఆమె అనంటే, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. ఒకరోజు ఇస్సాకు ఏశావును దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబుతో చెప్పింది తల్లి, నేను మాంసం వండి నీకు ఇస్తాను, నీ వెళ్ళి నీ అన్న స్థానంలో నేను ఏశావును అని చెప్పి ఏశావుకు రావలసినటువంటి దీవెనలు నువ్వు అన్నీ పొందుకో అని తల్లి ఒక పనికి మాలిన సలహాను యాకోబుకి ఇచ్చింది. యాకోబు వెళ్ళాడు. యాకోబు అప్పటికి ఇస్సాకు యొక్క కళ్ళు కనబడట్లేదండి. నేను ఏశావును అని చెప్పి ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఈయన పొందుకున్నాడు. ఫలితం ఏం జరిగిందో తెలుసా? నష్టము. సొంత ప్రయత్నం ఏం చేసిందంటే ఇద్దరి అన్నదమ్ములను విడదీసిందండి. ఇద్దరి అన్నదమ్ములను శత్రువులను చేసింది. అంతేకాకుండా కట్టు బట్టలతోటి యాకోబు తన సొంత ఇంటిని విడిచిపెట్టి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తన మామైన లాబాను దగ్గర 20 ఏళ్ల పాటు కఠినమైనటువంటి చాకిరీ చేయాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు దేవుడి వాగ్దానం ఉంది. కానీ
ఆ వాగ్దానము నెరవేరడానికి ఆయన దేవుని మీద కాకుండా తన సొంత నిర్ణయం మీద ఆధారపడ్డాడు. ఆశీర్వాదం అయితే వచ్చింది, కానీ దాంతోపాటు 20 ఏళ్ళు కన్నీళ్ళు, కష్టాలు కూడా వచ్చాయి. చివరికి ఏమైంది తెలుసా? తల్లి కొడుకులను దూరం చేసిందండి. యాకోబు 20 ఏళ్ళు శ్రమ పడ్డాడండి. కన్నీళ్ళు, కష్టాలు వచ్చాయి. తర్వాత కాలంలో ఆయన తిరిగి తన సొంత దేశానికి వచ్చాడు. కానీ తల్లి లేదండి, అప్పటికే తల్లి చనిపోయింది. తన తల్లిని ఏ రోజైతే తాను తప్పు చేశాడో ఆ తప్పు చేసిన రోజు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత 20 ఏళ్ళ తర్వాత సొంత దేశానికి వచ్చాడు. వచ్చేటప్పటికి తనను ప్రేమించిన తల్లి లేకుండా పోయిందండి. తన తల్లికి దూరం అయ్యాడండి. ఇన్ని నష్టాలు యాకోబు జీవితంలో జరిగాయి. తొందరపాటు నిర్ణయాలు ఏ విషయంలో కూడా ఉండొద్దండి. దేవుడు ఆశీర్వదిస్తాను అన్నాడంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. సొంత ప్రయత్నాలు ఏ విషయంలో కూడా చేయొద్దు. అది ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలో కూడా చెయ్యకూడదని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాను. ఒకరోజు ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది. చాలా ఏళ్ళుగా దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. ఆ ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడండి. ఆ అబ్బాయికి ఒక కోరిక ఉంది. వాళ్ళ ఇంటి వెనక చిన్న చెరువులో ఒక అందమైనటువంటి తామర పువ్వును పెంచాలని ఒకరోజు ఒక దైవజనుడికి చెప్పాడు. పాస్టర్ గారు, నాకు తామర పూలు, తామర చెట్లు అంటే నాకు బాగా ఇష్టమండి. ఆ తామర చెట్లు మా ఇంటి వెనకాల కూడా నీళ్లున్నాయి, మా ఇంటి వెనకాల కూడా వాటిని పెంచాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. దైవజనుడు ఆ వ్యక్తికి తామర చెట్టు యొక్క గింజల్ని ఇచ్చాడండి. అయితే దీన్ని నాటు, దేవుడు దీన్ని ఒక అందమైనటువంటి పువ్వుగా మారుస్తాడని చెప్పాడు. అయితే నాటాడు. అది వికసించడానికి కొంత ఆలస్యం అవుతుంది. అప్పటికి మొగ్గొచ్చింది, కానీ అది పువ్వుగా రావట్లేదండి. అయితే ఆ అబ్బాయి చూసి చూసి ఓపిక పట్టలేక అది మొగ్గ కాస్త పువ్వు అవ్వాలని ఆ మొగ్గను బలవంతంగా విప్పడం మొదలుపెట్టాడు. మొత్తానికైతే అది ఆ యొక్క పువ్వు వికసించింది, కానీ వెంటనే రాలిపోయిందండి. త్వరగా అది వాడిపోవటం అనేది జరిగింది. తనంతట తాను అది వికసించాలి అని చూసిండు, ఫలితము వాడిపోయింది. తొందరపడి ఏ విషయంలో కూడా ఈ విధంగా సొంత ప్రయత్నాలు చేయొద్దు. ఒకవేళ ఉద్యోగ విషయంలో నువ్వు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి, లంచాలు అధికారులకు ఇచ్చేసి సొంత ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క లంచాల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగం వల్ల నువ్వెంత మాత్రము దేవుని యొక్క దీవెనను పొందుకోలేవు. ఆ లంచాల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగం వలన నీకు ఆ లంచాలు ఇవ్వడానికి నువ్వు అప్పులు చేస్తావు కదా, అప్పుల పాలవుతావు తప్ప అది నీ జీవితంలో నెమ్మదిని, తృప్తినివ్వదండి. అది సరైనటువంటి ఆలోచన కాదు. అంటే దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. ఆయన ఐగుప్తు దేశంలో యోసేపు గారిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచారు. అంతేకాకుండా కూడా దానియేలు గారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. నెహెమ్యా గారిని భార్య పారసిక రాజుల కాలంలో ఆయనను ఉన్నతమైనటువంటి స్థితిలో షూషాను కోటలో ఉంచాడు. వీళ్ళందరికీ దేవుడే కదా భవిష్యత్తునిచ్చింది. వీరందరినీ ఉన్నతమైన స్థితిలో ఉంచింది దేవుడే కదా. దేవుడే అండి ఒకరి భవిష్యత్తును మార్చాలి అంటే. తొందరపాటు నిర్ణయాలు మన జీవితానికి నష్టాన్ని తెస్తాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి మేలును కలగచేయవు. మరి ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు యెరోబాము. యెరోబాము అనేటువంటి రాజుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అహియా అనేటువంటి ప్రవక్త ద్వారా. ఏంటి ఆ వాగ్దానము అంటే, ఇజ్రాయేలు ప్రజలలో 10 గోత్రాల వారిని నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడండి. 10 గోత్రాల ప్రజల మీద దేవుడు రాజుగా ఉంచాడు. అయితే ఈ యొక్క ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, బలులు అర్పించాలి అంటే పక్కన ఉన్నటువంటి యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, అక్కడ బలులు అర్పించాలి. ఆ సందర్భంలో రాజు ఏం ఆలోచన చేశాడంటే, వీళ్ళు పక్కకు వెళ్తున్నారు, పక్క ప్రాంతానికి వెళ్తున్నారు బలులు అర్పించడానికి. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళి బలులు అర్పించేటువంటి సమయంలో వాళ్ళకు ఒకవేళ నన్ను కాదు అని ఇంతకుముందు వారి మీద ఏ రాజు అయితే ఉన్నాడో ఆ రాజు కావాలి అని కోరుకుంటారేమో అని
ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని యెరూషలేము వెళ్ళనివ్వద్దు. ఒక దుష్ట ఆలోచన చేసి తన సొంత ప్రయత్నాల ద్వారా తన రాజ్యాన్ని కాపాడుకోవాలి అని ఆయన 2 బంగారు దూడలను చేయించాడు. ఒకటి బేతేలులో, ఒకటి దానులో. ఈ 2 స్థలాలలో 2 బంగారు విగ్రహాలను పెట్టి ఇజ్రాయేలు వంశపు వారందరినీ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుండి విడిపించినటువంటి దేవుడు మరెవరో కాదు, ఈ బంగారు దూడనే. ఈ బంగారు దూడనే ఆ దినాన ఇజ్రాయేలు ప్రజలందరికీ ముందుగా ఉండి నడిపించినటువంటి యెహోవా అని ఆ బంగారు దూడలకు మొక్కే విధంగా చేశాడండి. తన రాజ్యాన్ని కాపాడుకోవడం కొరకు సొంత ఆలోచన చేశాడు. ఫలితం ఏం జరిగింది? తర్వాతి కాలాలలో ఆ రాజ్యమే లేకుండా పోయిందండి. అంతేకాకుండా యెరోబాము యొక్క వంశపు వారు ఆ యొక్క ప్రజల మీద రాజుగా ఉండకుండా దేవుడు చేశాడండి. గమనించాలి, సొంత ప్రయత్నము. అతను ఏ రాజ్యాన్ని కాపాడుకోవడం కొరకు సొంత ప్రయత్నం చేశాడో ఆ రాజ్యము అతని వంశపు వారికి లేకుండా దేవుడు చేయడం జరిగింది. కాబట్టి సొంత ఆలోచన ఎప్పుడు కూడా చేయొద్దు ప్రియులారా. సొంత ఆలోచన మన జీవితంలో నష్టాన్ని తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మేలును కలగ చేయదు. ఈరోజు ప్రియులారా, ఇప్పటి వరకు మనం అబ్రహాం గురించి, సౌలు గురించి, యాకోబు గురించి, యెరోబాము గురించి చూస్తాం. వీళ్ళందరూ కూడా సొంత నిర్ణయాల ప్రకారంగా వెళ్ళారండి. దేవుని వాగ్దానము మీ జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానము నెరవేర్చబడాలి అని ప్రార్థన చేయండి. మీ సొంత ఆలోచన ప్రకారంగా మీరు వెళ్ళారా, ఆ వాగ్దానము నెరవేరకుండా ఆ సొంత ఆలోచనలు ఆటంకంగా మార్చబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సొంత ఆలోచన ప్రకారంగా దయచేసి వెళ్ళొద్దని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాను. మిమ్మల్నే కాదు, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అది ప్రమాదాల్లోనికి, కష్టాల్లోనికి నెట్టేటువంటి అవకాశాలు ఉంటాయండి. అబ్రహాము చేసిన పని వల్ల ఇస్మాయేలు పుట్టాడు. ఆ ఇస్మాయేలు సంతానము నేటికి ఇస్సాకు సంతానానికి నెమ్మది లేకుండా చేస్తుందండి. ఇస్మాయేలు నుండి వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్, ఇస్సాకు నుండి వచ్చిన వ్యక్తి యాకోబు, యాకోబు నుండి వచ్చిన వాళ్ళు ఇజ్రాయేలీలు. ఈ ఇజ్రాయేలీలకు ఈ ముస్లిం వారికి ఎప్పటికీ ఏదో ఒక గొడవ అండి. నేటికి ఆ రోజు అబ్రహాము తీసుకున్న తప్పుడు నిర్ణయము ఈరోజు ఇజ్రాయేలు వంశపు వారి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుందండి. ఏ విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. దేవుడు ఇస్తాను అంటున్నాడంటే ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో జరుగుతుంది. దేవుని సమయం ఇంకా రావట్లేదు కదా, దేవుడు నెరవేరుస్తలేడు కదా అని సొంత ప్రయత్నాలు చేయొద్దు. అవి ఖచ్చితంగా నష్టాన్ని కలుగజేస్తాయి. ఒకవేళ ఇంతవరకు ఏమైనా సొంత నిర్ణయాలు తీసుకున్నావా, ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటూ, నా సొంత ఆలోచనలు వద్దు, ఇప్పటి వరకు నా సొంత ఆలోచన ప్రకారంగా నేను నష్టపోయింది చాలు ప్రభువా, నా గడియారం కాదు ప్రభువా, నీ సమయం కోసం నేను కనిపెట్టాలని ఎవరైతే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తారో దేవుడు తప్పకుండా వారికి ఇస్సాకు వంటి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు అబ్రహాము చేసిన తప్పును మనం చేయొద్దు. ఆయనలాగా మనం తొందరపడొద్దు. దేవుని హస్తాలకు మన జీవితాన్ని అప్పగించుకుందామండి. ఈ యొక్క సమయంలో మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఏ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నావో ఈరోజు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ఆ తప్పుడు నిర్ణయం ద్వారా నువ్వు ఇంతవరకు నష్టాలను పొందుకొని ఉండవచ్చు. దేవుడి యొక్క సమయంలో నిన్ను క్షమించి ఇక మీదట ఎప్పుడు కూడా అటువంటి నష్టాలు కలగకుండా దేవుడు ఒక క్రొత్త ఆలోచనను ఈ దినాన నీకు కలిగించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరము కూడా ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఈరోజు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి నాతో కలిసి మీరందరూ కూడా ఏకీభవించండి. కృపగల తండ్రి, దయగల మా రక్షక, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీరే మాతో ప్రతి ఒక్కరితో కూడా సూటిగాను స్పష్టంగాను మీరు మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి అబ్రహాము తన జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఫలితము తన జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. యాకోబు తన జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఫలితము అన్నదమ్ములిద్దరిని శత్రువులుగా మార్చింది. తన తల్లిని యాకోబుకు దూరం చేసింది. ప్రభువా యెరోబాము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయము తనకు రాజ్యమే లేకుండా చేసింది.
ప్రభా, మేము కూడా ప్రభా చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది అయ్యా. చాలాసార్లు కూడా ప్రభా సొంత ఆలోచనల ప్రకారంగా నడుచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రభా. ఏ ఒక్కరు కూడా ప్రభా అయ్యా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు ప్రభా. ఏ ఒక్కరు కూడా తండ్రి సొంత నిర్ణయాల ప్రకారంగా నడవడానికి వీల్లేదు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ మీద ఆధారపడుతూ మీరు చెప్పే ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళుటకు సహాయం కలగచేయమని అయ్యా. నీ వాగ్దానానికి మా సొంత ఆలోచనలు అడ్డుగా ఉన్నట్లయితే నిశ్చయముగా మా సొంత ఆలోచన దుష్ట ఆలోచన నుండి సంపూర్ణమైనటువంటి విడుదల కలగచేయమని ప్రార్థిస్తున్నాను. మీరే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చెప్పి మీరే నీ యొక్క ఆత్మ ప్రకారంగా నడిపించి వారి జీవితాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేంత వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్ము శోధంలోకి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడైండి దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.